మూసీ పరివాహక ప్రక్షాళనపై బీఆర్ఎస్ బీజేపీ అసత్య ప్రచారాలు మానుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి జనకని దయాకర్ సూచించారు. మూసీ పరివాహక ప్రాంత వాసులు కలుషిత నీరుతో సతమతమవుతున్నారని చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మూసీ బాధితులకు రాజకీయంగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని దయాకర్ స్పష్టం చేశారు. మూసి తరతరాల నుంచి కంపు నీరుతోని కలుషిత వాటర్ తోని నగర ప్రజలు అనేకమైన రోగాలకు ఇబ్బంది, వర్షాలకు గురైతూ ఇలా ఇల్లు కూడా చెరువులు కుంటల్లాగా మొత్తం కూడా కబ్జాకు గురైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఒక చాలా ప్రక్షాళనగా చిత్తశుద్ధితోని మూసి ప్రక్షాళన పెద్ద ప్రాజెక్ట్ ని ప్రభుత్వం ఇవాళ మూసి పరివాహక బాధితులతోని ఒక రాజకీయం చేయడం బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే కాళేశ్వరం 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీట మునిగిపోయి మొత్తం కూడా మేడిగడ్డ కుంగుబాటుకు గురైతే ప్రజలు ఎంత ఆవేదనకు గురైనరో, ప్రజలు ఎంత తిరుగుబాటు వచ్చిందో మీ అందరికి తెలుసు. ఇవాళ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం, ఇవాళ మూసి మురికితోనే బాధపడుతున్న ప్రజలకు ఇవాళ చిత్తశుద్ధి చేయడానికి, దాన్ని ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం ఆలోచన. మూసి బాధితులతో ఇవాళ రాజకీయం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు రోజు వరుసపెట్టి వాళ్ళతోనే రాజకీయాలు చేసి అలా ఓట్ల రాజకీయాల కోసం ఇవాళ కకృతి వైపు హైడ్రా మీద కుట్ర చేస్తా ఉన్నారు. ఇవాళ హైడ్రా అనేది ఏ పేద ఇల్లు కూల్చడానికి ఎక్కడ కూడా కూల్చలేదు. ఇవాళ ఏదైతే అక్రమాలకు ప్రభుత్వ భూముల్ని ఎఫ్టీఐలు బఫర్ జోన్లలో చెరువులు దాన్ని మనం హైడ్రా కూల్చివేసి భావితరాలకు ఒక లేకపోతే చెరువులు కుంటల్ని అభివృద్ధి చేసి ఒక సహజ వనరులను రక్షించడానికి